అయ్యగారు ఏటండే కాలుగాలిన పిల్ల అటు ఇటు తిరుగుతున్నారు? ఏం లేదురా, నువ్వు ఉండు. శ్రావణ మాసమని అమ్మగారు బంగారం ఏమన్నా కొనమన్నారా? లేదురా. మరి ఊర్లో వాళ్ళకి మీ డ్రైనేజ్ స్కామ్ గురించి ఏమన్నా తెలిసిపోయిందా? లేదే. అయితే అప్పులోళ్ళు ఇంటికొచ్చి బెదిరించారా? ఏం లేదు, నువ్వు ఉండు. మరి అది కాదు ఇది కాదు ఇంకెందుకండి అలా కంగారు పడుతూ కాలు దొక్కేసుకుంటారు? కాసేపు ఆగు, తెలుస్తుంది. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. ఎవరండి మీరు? సర్పంచ్ గారు టెన్షన్ లో ఉన్నారు, ఇప్పుడేం మాట్లాడరు. అది కాదు బాబు, నేను మన ఊరు స్కూల్ టీచర్ని. ఒకసారి సర్పంచ్ గారితో మాట్లాడాలి. టీచర్ గారా? అయినా మా సర్పంచ్ గారు మీలా చదువుకున్న వాళ్ళతో మాట్లాడరండి. ఎందుకు మాట్లాడరు? చదువుకున్న వాళ్ళు అయితే ఆయన దొంగ పనులు ఇట్టే కనిపెట్టేస్తారు కదా. రేయ్, నోరు మూసుకో. చెప్పండి మాస్టర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏమి లేదండి, రేపు ఇండిపెండెన్స్ డే కదా, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. ఇండిపెండెన్సా అంటే ఏంటండి? స్వాతంత్ర దినోత్సవం రా. అంటే స్కూల్లో చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారా, అదేనా? చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడం ఏంట్రా ఎదవా? మన దేశానికి ఫ్రీడమ్ వచ్చిన రోజని అందరూ ఆనందంగా పండగ చేసుకుంటారు. ఓహో, జెండా పండగ. సర్పంచ్ గారు, ఎంతైనా మన ఊరికి పెద్ద దిక్కు మీరే, మీరు తప్పకుండా రావాలండి. భలేటోరే, అలాంటి ఫంక్షన్స్ కి నేను వస్తే ఏం బాగుంటదండి. అవును, పిల్లలకు ఓట్లుండవు కదా ప్రచారం చేయడానికి. అలా కాదండి, మన ఊరికి మీరెంతో మంచి చేశారు. ఒకసారి స్కూల్కి వస్తే పిల్లలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఏంటండి మంచి పనులు ఆదర్శమని ఏవో మీకు సంబంధం లేని మాట్లాడుతున్నాడు? రే ఎవెంజరో, నువ్వు ఉండే. తప్పుగా అనుకోకండి టీచర్ గారు, మనిషిగా పుట్టాక ఊరికి ఎంతో కొంత మంచి చేయాలి కదండి. అలా నేను చేసిన మంచిని నలుగురికి చెప్పుకోవడం తప్పు కదండి. అయినా మన ఊర్లో నాకన్నా గొప్పలు చాలా మంది ఉంటారు, నాదేముందండి, వాళ్ళని పిలండి. ఏంటి ఈ రోజు సర్పంచ్ గారు తేడాగా మాట్లాడుతున్నారా? 10 రూపాయలు సాయం చేసి 10 మందికి చెప్పుకునే రోజుల్లో కూడా మీరు ఊరికి ఎంత మంచి చేస్తూ మనసులోనే దాచుకుంటున్నారు చూడండి, మీరు చాలా గొప్పోళ్ళండి. చేస్తే కదా చెప్పుకోవడానికి. సర్లేండి, మీరంతగా. సరే, వెళ్ళొస్తానండి. అదేంట్రా రాను రాను అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతాడు అనుకున్నాను, ఈయనేంట్రా వెళ్ళిపోతున్నాడో? ఏటండి మళ్ళీ అడగాల? మిమ్మల్ని ఒకసారి అడగడమే ఎక్కువ. ఆయన గౌరవంగా ఇన్నిసార్లు అడిగినా కూడా బిల్డప్ కోసం నోటుకొచ్చిన సొల్లంతా చెప్పారు. సర్లే అండి, ఏం చేస్తారులే ఇంకా. రేయ్, నీకు తెలీదురా, ఆయన అలాగే అంటాడు. అక్కడ అందరికీ నేనంటే ఎంత గౌరవమో తెలుసా? రేపు వెళ్ళగానే జెండా నాతోనే ఎగరేపిస్తారు. ఏటండి గౌరవం అన్నారా? మీతోనే జెండా ఎగరేపిస్తారన్నారా? చూసారా, మీ పదులు కలెక్టర్ గారిని తీసుకొచ్చారు. మీరేమో ఎక్కడో వెనకాల, ఆయనేమో అందరికీ ముందర. సరిపోయింది. నువ్వు ఆగు. సర్పంచ్ గారు, టైంకి పిలిచాడు, లేదంటే ఇక్కడే పాతేద్ది నిన్ను. ఏవండి మిమ్మల్ని? వస్తున్నానండి. నమస్కారం కలెక్టర్ గారు, మై సెల్ఫ్ పాపారాయుడు. ఈ ఊరికి నేనే సర్పంచ్ని. నమస్కారం సర్పంచ్ గారు. కలెక్టర్ గారు, మీరు ఏ ఊరికి కలెక్టర్ అండి? ఊరికి కలెక్టర్ ఉండరండి, జిల్లాకు ఉంటారు. తెలుసండి, ఏదో సరదాగా అన్నాను. ఏంటి ఆయన చెవి కొరికెత్తున్నాడు? చూస్తూ ఉంటే ఏదో పెంట చేసేలా ఉన్నాడు. పిల్లలు, ఈ రోజు మన పాఠశాలకు వచ్చిన మన కలెక్టర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు మనకి కొన్ని విషయాలు చెప్పబోతున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. నేను మాట్లాడినప్పుడు కొట్టే బొక్కలే. అందరికీ గుడ్ మార్నింగ్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం అని ఎందుకంటారో తెలుసా? ఏటి కలెక్టర్ అయ్యిండు, ఇది కూడా తెలీదా? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించారు.
సరిగ్గా 1947 సంవత్సరంలో ఆగస్టు 14న అర్ధరాత్రి మన వాళ్ళ తిరుగుబాటును తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళందరూ పారిపోయారు. లెక్క ప్రకారం ఆగస్టు 15 నుంచి మనకి స్వతంత్రం వచ్చింది. అందుకని ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన దేశం మొత్తం ఒక పండుగలా జరుపుకుంటాం. ఇండిపెండెన్స్ అంటే ఇదన్నమాట. కలెక్టర్ గారు అందరికి అర్థమయ్యేలా సింపుల్గా భలే చెప్పారు. సరే, ఇంక పిల్లలందరూ ఇంటికి వెళ్ళండి. ఏటప్పుడు వెళ్ళిపోయేది? నేను మాట్లాడొద్దా? హా, అవును, మీరున్నారు కదా, మాట్లాడండి మాట్లాడండి. ఆ, ఏంటి ఇప్పుడు ఈయనేం మాట్లాడతాడో? కలెక్టర్ స్పీచ్కే చెప్పట్లంటే మన స్పీచ్కి దొల్లేస్తారా? రెడీ, 1. సర్పంచ్ గారు బేగా మాట్లాడండి, పిల్లలందరూ ఎండలో ఉన్నారు. సరే సరే. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అని అందరికీ తెలుసు. అసలు స్వాతంత్ర దినోత్సవం అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి. సర్పంచ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? అసలు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాలించారని ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు. అదే ఇప్పుడు రమ్మానండి. రమ్మనాలా? ఇప్పుడు వచ్చారంటే దెబ్బకి డెప్ మీద కొట్టి వెనక్కి పంపేస్తాం. సర్పంచ్ గారు పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారండి? మీరుండండి. అసలు ఇప్పుడు వాళ్ళు రాకుండా ఉండాలంటే మీకు నాలాంటి సర్పంచ్ అండగా ఉండాలి. ఆ, పిల్లలకి ప్రచారం చేస్తాడేంటి? మన దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది వీరులు పోరాడారు. కానీ మన ఊరికి స్వతంత్రం తెచ్చింది మాత్రం అప్పట్లో మనకున్న సర్పంచ్ గారు. అసలు మన కలెక్టర్ గారిని చూడండి. జిల్లాలో అందరూ ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టే అలాంటి మంచి వ్యక్తి మన కలెక్టర్ అయ్యాడు. సర్పంచ్ గారు ఓట్లేస్తే కలెక్టర్ అవరండి, కష్టపడి చదివితే అవుతారు. తెలుసండి, తెలుసు. అదే కేవలం ఓట్లతోనే కాదు, కష్టపడి చదువుకున్నారు కాబట్టే మన ఊరికి కలెక్టర్ అయ్యారు. ఆయన అర్థం చేసేసుకుంటున్నాడు. మీరు పిల్లలు కాబట్టి మీకు ఇంకా ఏం తెలీదు. అదే మా రోజుల్లో అయితే సర్పంచ్ గారిని ఎంతో గౌరవించే వాళ్ళం. ఏంటండి టీచర్ గారు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు? అదే తెలిసి అవట్లేదండి, సంబంధం లేకుండా సొల్లేసేస్తున్నాడు. అసలు ఇండిపెండెన్స్ వచ్చాక మన ఊరికి ఎంతమంది సర్పంచ్లు వచ్చారో తెలుసా? కేవలం 3 మాత్రమే. ఓడి అమ్మ, సర్పంచ్ గారు ఆవేశం చూస్తే ఆనకయ్యేదాకా ఆపేలేరు. ఇండిపెండెన్స్ రాగానే ముందుగా మా తాతగారు, మా తాతగారి తర్వాత నాన్నగారు, నాన్నగారి తర్వాత నేను సర్పంచ్ అయ్యి మన ఊరికి ఎంతో సేవ చేస్తూ వచ్చాం. ఇతనేంటండి స్వతంత్రం గురించి వదిలేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు? ఏవండి సర్పంచ్ గారు, పిల్లలండి. అవును, పిల్లలే. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. ఇకపోతే నాకులా మంచి చేసే సర్పంచ్ కావాలంటే ఇంటికి వెళ్ళగానే ఖడ్గం సినిమా చూడకుండా మీ అమ్మా నాన్నలకి మళ్ళీ మన సర్పంచ్ గారిని గెలిపించాలని చెప్పండి. సర్పంచ్ గారు పిల్లల దగ్గర ఓట్ల గురించి మాట్లాడతారేంటండి? మరి ఏం మాట్లాడాలి? ఇండిపెండెన్స్ డే రోజు ఇండిపెండెన్స్ గురించి కాకుండా ఇంకేం మాట్లాడతారో? సరే, మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడతాను, ఆగండి. బాబోయ్, వద్దండి బాబు, ఇంకేం మాట్లాడకండి. పిల్లలు అందరూ ఇంటికి వెళ్ళండి. సర్పంచ్ గారు మీరు వెళ్ళండి, ఇంక మళ్ళీ రాకండి. ఏంట్రా, స్పీచ్ బాగానే ఇచ్చాను కదా, మరి ఆ టీచర్ గడేంటి అలా అంటాడు? బాగానే ఇచ్చారు. పెద్దోళ్ళకి ఇవ్వాల్సిన స్పీచ్ ని పసిపిల్లలకి ఇచ్చారు. అయినా ఇది ఎక్కడ దిక్కుమాలిన స్పీచ్ అండి బాబు, స్వతంత్రం కన్నా మీసోళ్ళు ఎక్కువ ఉంది. అయినా ఇండిపెండెన్స్ డే రోజు ఎవడన్నా ఓట్లు అడుక్కుంటాడా అండి? ఏంట్రా, ఏం చేద్దాం ఇప్పుడు? ముందు మన ఊరికే కాదండి, మన ఊరి పిల్లలకు కూడా మీ నుంచి ఇండిపెండెన్స్ కావాలండి. నేను బాగానే ఇస్తాను కదరా స్పీచ్. ఎన్నిసార్లు చెప్పాలండి? మీ స్పీచ్ కి నాకు వాంతి వచ్చేలా ఉందండి, ఇంక నేను వెళ్తానండి. అదేంటి, నేను బాగానే ఇస్తాను కదా స్పీచ్. ఏంటండి స్పీచ్ బాగాలేదా?
తన